అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? మనమందరం బాగుండాలని కోరుకుంటూ మన లైఫ్ స్టైల్స్కి స్వాగతం చెబుతాం. ఈరోజు మన కథ నిర్వాసుడి మోక్షప్రాప్తి. ఒకానొకప్పుడు దుర్గమారణ్యంలో నిర్వాసుడు అనే కోపిష్టి అయిన ముని ఉండేవాడు. ఎవరి వల్లనైనా చిన్న తప్పు జరిగితే చాలు వెనక ముందు ఆలోచించకుండా పెద్ద శాపం ఇస్తూ ఉండడం అతనికి అలవాటైపోయింది. ఆ విధంగా ఒకసారి సుదీపుడు అనే రాజుపై కోపం వచ్చి రాక్షసుడు అయిపోమని శపించాడు నిర్వాసుడు. సుదీపుడు రాక్షసుడై ప్రజల్ని బాధ పెడుతూ ఉన్నాడు. సుదీపుడి మంత్రి సుకాముడు. ఆయనకు జరిగిన విషయం తెలిసింది. వెంటనే మంత్రి సుకాముడు దుర్గమారణ్యానికి వెళ్ళి నిర్వాసుడిని కలుసుకుని, మునివర్య, సుదీపుడు మంచి రాజు. ఆయన పాలనలో ప్రజలు చాలా సుఖంగా ఉండేవారు. మీ శాపంతో సుదీపుడు రాక్షసుడై ఇప్పుడు తన ప్రజలనే తిరిగి బాధ పెడుతున్నాడు. సుదీపుడి తప్పుకి ఇంతమంది ప్రజల్ని బాధ పెట్టడం తమకు భావ్యం కాదు. దయతలిచి ఏదైనా ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు. నిర్వాసుముని మంత్రి వంక జాలిగా చూసి, ఒకానొకప్పుడు బ్రహ్మదేవుడిచ్చిన వరాల వల్ల ఎందరో రాక్షసులు ఎంతో బలవంతులై ప్రపంచాన్ని బాధపెట్టారు. అంటే దేవుడి వల్ల తప్పు జరిగిందనా? ప్రజలు తమ కర్మఫలం అనుభవించవలసి వచ్చినప్పుడు దేవుడు రాక్షసులకు వరాలిస్తాడు. మునులు మనుషులకు శాపాలిస్తారు. ఇందులో నేను నిమిత్తమాత్రుణ్ణి. నన్ను నిన్ను అందరినీ నడిపించేవాడు ఆ పైనున్న దేవుడు అని చెప్పాడు. మునివర్య, మీరు చెప్పింది అక్షరాల నిజం. నా దేశ ప్రజల కర్మఫలం తీరిపోయే సమయం వచ్చిందేమో, అందుకే నేను మీ దగ్గరికి వచ్చాను. సర్వశక్తివంతమైన తమరు నాకేదైనా నివారణ ఉపాయాన్ని చెప్పి పంపించాలి అని సుకాముడు నిర్వాసుణ్ణి మరీ వేరుకున్నాడు. చివరికి నిర్వాసముని, నిన్ను చూస్తే నాకు జాలి కలుగుతుంది, కాబట్టి నీకొక రహస్యం చెబుతాను, విను. ఇక్కడికి ఆమడ దూరంలో కాళికా ఆలయం ఒకటి ఉంది. అందులో నిలువెత్తు కాళీమాత విగ్రహం సామాన్యులకు గుండెలు జలధరించేలా భయంకరంగా ఉంటుంది. నువ్వు ఆ విగ్రహం ముందు నిలబడి నీ శరీరంలో నీకు ఎంతో ఎక్కువగా ఇష్టమైన భాగాన్ని అర్పిస్తే మనసులో కోరిక నెరవేరుతుంది. వెళ్ళు అని చెప్పాడు. మంత్రి సుకాముడు ఆమడ దూరం ప్రయాణం చేసి కాళికాదేవి ఆలయం చేరుకున్నాడు. అక్కడ కాళికామాత విగ్రహం భయంకరంగా ఉన్నప్పటికీ భయపడకుండా, మాత, నా దేశ ప్రభువు సుదీపుణ్ణి తిరిగి మనిషిని చెయ్యి. అందుకుగాను నా శరీరంలో నాకెంతో ఇష్టమైన శిరస్సుని నీకు సమర్పించుకుంటున్నాను అంటూ వరలోంచి కత్తిని తీసి తన తలని నరుక్కోబోయాడు. అప్పుడు అక్కడ కళ్ళు మిరిమిట్లు గొలిపేలాగా వెలుగొచ్చింది. మంత్రి సుకాముడు చూడలేక కళ్ళు మూసుకున్నాడు. ఆ మరుక్షణం, మానవా, నీ దేశభక్తికి సాహసానికి నేను మెచ్చాను. నువ్వు వెంటనే రాజధానికి తిరిగి వెళ్ళి అందరికీ అర్థమయ్యే విధంగా 1000 పేజీల కథని వ్రాయి. ఆ కథను చదవటం మొదలు పెడితే మధ్యలో మానేయాలి అని అనిపించకూడదు. అప్పుడు అటువంటి కథను రాజు సుదీపుడికి వినిపించు. అతడు తిరిగి మామూలు మనిషిగా అవుతాడు అన్న మాటలు మంత్రి సుకాముడికి చెవిలో వినిపించాయి. సుకాముడు కంగారుగా, మాత, నేను రాజనీతికి సంబంధించిన ఎన్నో గ్రంథాలు చదివాను. ప్రజలకు ఉపయోగకరమైన విజ్ఞాన శాస్త్రాన్ని చదివాను. అత్యవసర సమయంలో ఉపయోగపడుతుందని అంతో ఇంతో వైద్యం కూడా నేర్చుకున్నాను. కానీ నాకు సాహిత్యం పట్ల అభిరుచి లేదు. ఒక్కగానొక్క మహాకావ్యం కూడా చదవలేదు. ఎవరన్నా చదువుతూ ఉన్నా అది నాకు వినాలని కూడా అనిపించేది కాదు. నా వంటి వాడి వల్ల కథ రాయడం వీలవుతుందా అని అడిగాడు కళ్ళు మూసుకుని.
నీకు వింటున్న కొద్దీ వినాలి అనిపించేలాగా కబుర్లు చెప్పటం చేతనవును కదా. అవే కబుర్లని చదివిన కొద్దీ చదవాలి అని అనిపించేలాగా పెద్ద కథగా రాయి. నీ కథను అన్ని వయసుల వాళ్ళు చదివి ఆనందిస్తారు. ఆ కథ వల్లే నీ రాజుకు శాప విమోచనం అవుతుంది. ఇది నేనిచ్చిన వరంగా భావించి నేను చెప్పినట్లు చెయ్యి అన్న మాటలు మంత్రి సుకాముడి చెవిలో వినిపించాయి. సుకాముడు రాజధానికి తిరిగి వెళ్ళి రాత్రింబవళ్ళు కష్టపడి 1 నెల రోజుల్లో 1000 పేజీల కథను రాశాడు. ఆ తర్వాత ఆ గ్రంథాన్ని తీసుకుని రాజు సుదీపుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు. రాక్షస రూపంలో ఉన్న సుదీపుడు పెద్దగా అరుస్తూ మంత్రి సుకాముడి మీదకి వచ్చాడు. సుకాముడు భయపడకుండా తన గ్రంథాన్ని తెరిచి చదవటం ప్రారంభించాడు. అంతే, సుదీపుడు మంత్రం వేసినట్లుగా ఆగిపోయాడు. మంత్రి సుకాముడు పేజీ తర్వాత పేజీలు చదువుతూ ఉంటే రాజు సుదీపుడు శిలాప్రతిమలాగా నిలబడి వింటూ ఉన్నాడు. అలా ఏకబిగిన సుకాముడు ఆ గ్రంథాన్నంతా చదివాడు. రాజు సుదీపుడు విన్నాడు. చివరి పేజీలు చదివి ఆ గ్రంథాన్ని పూర్తి చేసేసరికి సుకాముడి కళ్ళ ముందు రాక్షసుడు కాకుండా రాజు సుదీపుడు ఉన్నాడు. ఆయనప్పుడు మహా సౌందర్యంతో వెలిగిపోతూ చిరునవ్వులు నవ్వుతూ ఉన్నాడు. ఆ తర్వాత రాజు మంత్రి అంతఃపురానికి తిరిగి బయలుదేరి వెళ్ళారు. అప్పుడు సుదీపుడు మంత్రితో, నువ్వు రాసిన గ్రంథం చాలా గొప్పగా ఉంది. ఇలాంటివి ఇంకా ఇంకా గ్రంథాలు రాసి మమ్మల్ని ఆనందపరచు అన్నాడు. దానికి మంత్రి సుకాముడు, మహాప్రభు, గ్రంథరచన నా వల్ల కాదు. మీకు శాప విమోచనం కలిగించాలన్న కోరికతో ఇది రాశాను. ఇక మీదట నా శక్తిని మంత్రాంగంలో తమకు సహాయపడాలని మాత్రమే ఉపయోగించటానికి అవకాశం ఇవ్వండి. ఇలాంటి గ్రంథాలను వేరే ఎవరి చేతనైనా రాయించండి అన్నాడు. పరిపాలనలో తనకు మంత్రి అవసరం ఉంటుందని రాజు గ్రహించి సుదీపుడు తన ఆస్థానంలోని కవులు పండితులను రప్పించి సుకాముడి గ్రంథం లాంటి గ్రంథాలు రాయమని కోరాడు. వాళ్ళందరూ కూడా మంత్రి సుకాముడు రాసిన గ్రంథాన్ని చదివి రాజుతో, మహాప్రభు, మేమే కాదు, సరస్వతీదేవిని ఉపాసించే సాహితీవేత్తలు ఎవరూ కూడా ఇటువంటి గ్రంథాలను రాయటానికి ఒప్పుకోరు అని చెప్పారు. ఇది విని రాజు సుదీపుడికి కోపం వచ్చింది. ఆయన మంత్రి సుకాముడి గ్రంథానికి 1000 కొద్దీ ప్రతులు రాయించి ప్రజలకు పంచిపెట్టాడు. అంతేకాకుండా అలాంటి గ్రంథాలు రాసిన వారికి 10,000 వరహాలు కానుకగా కూడా ఇస్తానన్నాడు. సాహితీవేత్తలు ఎవరూ కూడా 10,000 వరహాలకు ఆశపడలేదు. కానీ కబుర్లు చెప్పటం బాగా వచ్చిన వాళ్ళు మాత్రం చాలామంది ముందుకొచ్చారు. క్రమంగా అలాంటి గ్రంథాలు చాలా తయారయ్యాయి. ప్రజలకి ఆ గ్రంథాలు చాలా నచ్చాయి కూడా. రాసేవాళ్లకు డబ్బులు కూడా తెచ్చిపెట్టాయి. చదివే వాళ్ళకి వినోదాన్ని ఇస్తున్నాయి. ఇలా కొంతకాలం జరిగేసరికి ఆ దేశంలో కవులు, పండితులకు, సాహితీవేత్తలకి ఆదరణ లేకుండా పోయింది. వాళ్ళంతా కలిసి ఒకచోట సమావేశమై ఈ విషయంగా చర్చించుకున్నాక ఇటువంటి ఇబ్బంది కలగటానికి కారణం నిర్వాస మహాముని మాత్రమే చెప్పగలడని అనుకున్నారు. ఆ ముని మహాకోపిష్టి. ఆయన మనందరినీ కలిపి శపిస్తే ఏం చెయ్యాలి అని ఒక పండితుడు అడిగాడు. అందుకు మిగతా పండితులు ఏకకంఠంగా, ఈ దేశంలో ఉండి పనికిరాని గ్రంథాలు చదవటం కంటే నిర్వాస మహాముని శాపానికి గురి కావటమే మంచిది అన్నారు. వాళ్ళు మంత్రి సుకాముడి గ్రంథాన్ని తీసుకుని నిర్వాస మహాముని ఆశ్రమానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి తదేకమైన ధ్యానంతో తపస్సు చేసుకుంటూ ఉన్న నిర్వాస మహామునికి వాళ్ళ అలికిడితో తపోభంగం అయ్యింది. ఆయన కళ్ళు తెరిచి శాంతంగా వాళ్ళ వంక చూసి వచ్చిన కారణం ఏమిటని అడిగి తెలుసుకుని
మంత్రి సుకాముడి గ్రంథాన్ని తీసుకుని తన దివ్యశక్తితో ఆ గ్రంథంలోని విశేషాలన్నీ క్షణాల మీద గ్రహించి, సాహితీవేత్తలారా, మీ కారణంగా కొంతకాలం నుంచి నన్ను బాధిస్తూ ఉన్న ఒక సందేహం తొలగిపోయింది. నేను మోక్షం కోసం ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఉన్నాను. కానీ కోపాన్ని విడిచిపెట్టలేకపోవటం వల్ల నాకు మోక్షం సిద్ధించటం లేదు. నా కోపంతో నేను కొందరి చేత వాళ్ళ కర్మఫలం అనుభవించే విధంగా శాపాలిస్తూ ఉన్నాను. కానీ కొంతకాలం నుంచి నాలో కోపం పూర్తిగా పోయింది. అందుకు కారణం ఈ గ్రంథమేనని నాకు ఇప్పుడు అర్థమవుతూ ఉంది అన్నాడు. మహాముని, అది ఎలాగో కొంచెం వివరించండి అని కోరాడు ఒక పండితుడు. పండితులైన మీకు అంత వివరణ అవసరం లేదనుకుంటాను. సరే, మంత్రి సుకాముడు రాసిన ఈ గ్రంథాన్ని చదవటం రాక్షస జన్మ కంటే ఘోరమైనది. అందువల్లనే ఏ ప్రయోజనమూ లేని ఈ గ్రంథంలోని చప్పిడి మాటలు విన్న సుదీప మహారాజుకి రాక్షస రూపం నుంచి విముక్తి కలిగింది. మీ దేశ ప్రజలు తమ తమ కర్మఫలాన్ని అనుభవించటానికి ఇక ముందు నా శాపాలతో అవసరం లేదు. ఇలాంటి గ్రంథాలు చదివితే చాలు. ఇక నుంచి ప్రపంచంలో మునులు వాళ్ళ శాపాలు ఉండవు. వాటికి బదులుగా ఇలాంటి గ్రంథాలే ఉంటాయి అన్నాడు నిర్వాస మహాముని చిరునవ్వు నవ్వుతూ. ఆ క్షణంలోనే కవి, పండిత, సాహితీవేత్తలందరూ కూడా చూస్తూ ఉండగా ఆకాశం నుంచి విమానం ఒకటి అక్కడ దిగింది. అందులో ఉన్న దేవదూతలు నిర్వాస మహాముని ఆహ్వానించారు. ముని అక్కడున్న వారితో, ఈ గ్రంథం పుణ్యమా అని నా కర్మఫలం పూర్తయి నాకు మోక్షం లభించింది. నేను మోక్షం పొందుతున్నాను, సెలవు అంటూ ఆ విమానం ఎక్కి వెళ్ళిపోయారు. కథ సుఖాంతం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ఫ్రెండ్స్, మన కథను లైక్ చేయండి. మీ సలహాలు, సూచనలు కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో మంచి కథల కోసం మన ఛానల్లోకి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ.